స్టార్ట్ కెమెరా యాక్షన్. Jokes apart, wish you a happy Republic Day to all my YouTube family. అన్ని గవర్నమెంట్ ఆఫీసులలో పొద్దున పూట 7:30కి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫ్లాగ్ అన్ఫ్లారింగ్ చేస్తుంటే మా వాళ్ళు మాత్రం ఎప్పుడూ లేట్ అయ్యి ఒక్కడు రాలే. కరెక్ట్గా ఏ టైంకి అన్ఫ్లారింగ్ చేయాలో మీకు కనుక తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చి కుర్చీలన్నీ నీట్గా సదిరేసుకొని అలాగే ఫ్లాగ్ కావాల్సిన అవి ఉంటాయి కదా డెకరేషన్ అవి కూడా చేసేసి వెళ్ళిపోయారనమాట. మా సార్ల తర్వాత వచ్చినారు ఆరామ్సే. ఈరోజు రిపబ్లిక్ డేతో పాటు మాకు మీటింగ్ కూడా ఉంది, అందుకే ఈ హడావుడంతా. వచ్చిందండి వయ్యారి. ఈ మీమ్ నేను ఎందుకు పెట్టానో ఇక్కడ నాతో పాటు పనిచేస్తున్న మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలుసు. ఈరోజు రిపబ్లిక్ డే కదా, సో ఫ్లాగ్ని ఏం చేస్తారు, హోస్టింగ్ చేస్తారా అన్ఫ్లరింగ్ చేస్తారా కింద కామెంట్ చేయండి. ఇంకా మా ఎస్డిఏపి సార్ అంటే ఇన్స్పెక్టర్ సారు జెండాని అయితే ఎగిరేశాడు. అరే నీ అబ్బా కంగారు పడకు మామ, ఇక్కడ అంతే. మనం ఫ్లాగ్ హోస్టింగ్ ఆర్ అన్ఫ్లరింగ్ చేసినప్పుడు సెల్యూట్ కొడతాం కదా ఫ్లాగ్ అయిన తర్వాత, కానీ ఇక్కడ చప్పట్లు కొడుతున్నారు. నాకు అదే విచిత్రంగా అనిపించింది. మనం సెల్యూట్ కొట్టిన తర్వాత జనగణమన పాడుకొని ఇంకా ఆ కార్యక్రమాన్ని అక్కడితో ముగిస్తాం కదా, కానీ ఇక్కడ అంతా డిఫరెంటే. నువ్వు భయపడనంటే మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను నేను, అది కూడా నాకు చాలా విచిత్రంగా అనిపించింది. చూడండి, ఇచ్చుకుంటున్నామా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం అన్నట్టుంది. తర్వాత నా ఏబీపీఎం ఉన్నాడు కదా, ఆయన ఎస్డిఏపీ సార్ దగ్గరికి మార్కులు కొట్టేద్దామని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి బొట్టు పెట్టి కాళ్ళకి నమస్కారం పెడుతున్నాడు. తర్వాత నాకు కూడా బొట్టు పెట్టారు ఫ్రెండ్స్. తర్వాత కొద్దిసేపు ఆగి నాకు కావాల్సింది నాకు దక్కింది. ఇంకా స్నాక్స్ తినేసిన తర్వాత నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను, ఎందుకంటే పొద్దున్న పూట వచ్చేసాను కదా. సో ఇంట్లో ఏం వండుకోలేదు నేను తినడానికి, సో ఇంటికి వెళ్ళి వండుకొని తినేసి వస్తా సార్ అని చెప్పేసి మళ్ళీ వచ్చేసాను. మీటింగ్ ఉంది కదా, ఇంకా మీటింగ్కి వస్తే మా ఫ్రెండ్స్ జిమ్ బాడీల గురించి మాట్లాడుకుంటున్నారు. నాకేమో అర్థం కానే కాదు. ప్రోటీన్ షేక్ అంట, క్రియాటిన్ అంట, 2 ట్రేల గుడ్లు తినేస్తాడంట, రోజు చికెన్ అంట. ఒరే నాయన. ఇంకా మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫోటో కోసం ఒక అన్నయ్య ఎన్ని తంటాలు పడ్డాడంటే చూడండి మీరే. నేను ఇంతకు చెప్పిన జిమ్ బాడీని చూడాలని ఉందా? చూడండి. తర్వాత మన ఊరికి వెళ్ళిపోయిన జాను మళ్ళీ తిరిగి వచ్చేసింది. తర్వాత చాలాసేపు దాన్ని ఏడిపించి దాంతో ఆడుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాను. ఈ బ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ బ్లాగ్లో ఫిర్ మిలేంగే.